హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనకాపల్లి బుల్లోడు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజైతే మేము తరలివాడ మందులకి వెళ్తున్నాము. అక్కడైతే చాలా అన్ని నొప్పులకి మందులు ఇస్తారు ఫ్రీగా. అది హోమియోపతి మాట. చిన్న చిన్న బిల్లలు ఉంటాయి, చాలామంది తగ్గుతున్నాయి. ఇవాళ అయితే నేను ఒక 8 మందిని తీసుకెళ్తున్నాను. ముసలోళ్ళు ఏ వయసు అయినా సరే అందరికీ తగ్గుతాయి. ఎక్కువైతే ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, అవి తగ్గడానికి చాలామంది వెళ్తారు. ఇవాళ మనం కూడా వెళ్తున్నాం, పదండి మీకు కూడా చూపిస్తాను. మేమైతే ఆటో మేము బయలుదేరాము. చూడండి, ఎండెక్కేసింది, కానీ తెల్లగా 4 గంటలకు వెళ్ళిపోతే చాలా మంచిది. ఫస్ట్ టోకెన్ వస్తుంది అన్నమాట. మనకి లేట్ అయిపోయి కొలిది టోకెన్ నెంబర్ పెరిగిపోతూ ఉంటాయి. నేను ఎందుకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను, టైం అయిపోయిందని. నేను అనుకున్నట్టు అయ్యింది. మేము వెళ్ళబడికి 113 నెంబర్ వచ్చింది. 113 నుంచి 120 దాకా మా అయ్యే నెంబర్ లో. చూడండి, ఇళ్ళన్నీ నెంబర్ రాసుకోవాలి. అలాగా ఏ ఊరు నుంచి వచ్చాం, ఏ పేరు, టోకెన్ నెంబర్ ఇస్తారు, టోకెన్ నెంబర్ రాసుకోవాలి. పాతలు అయితే టోకెన్ నెంబర్ ఉంటది, కొత్త వాళ్ళకైతే టోకెన్ నెంబర్ ఉండదు. మనం ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఇస్తారు టోకెన్ నెంబర్. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. చూడండి ఎంతమంది ఉన్నారు, వెళ్ళేసరికి ఇంతమంది ఉన్నారు. చూడండి, కార్ల మీద బైక్ల మీద ఎంతమంది వస్తున్నారు. వీళ్ళందరూ చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడ వాడినాళ్ళందరూ కూడా తగ్గుతున్నాయి. చిన్న చిన్న వయసు నుంచి పెద్ద ముసలాళ్ళ వరకు కూడా అందరికి కూడా మందులు ఇస్తారు. ఇక్కడ చాలా బాగా తగ్గుతున్నాయి, అందుకే అందరూ వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో బళ్ళు కట్టించుకొని ట్రైన్ల మీద ముందు రోజు వచ్చి నైట్కి పడుకొని మార్నింగ్ టోకెన్ తీసుకుంటారు. ఇక్కడ చాలా చాలా బాగా తగ్గుతాయి. టోకెన్ పిలుస్తున్నారు, ఎవరి పేరు పిలిస్తే వారు వెళ్ళి రాయించుకోవాలి. వాళ్ళ పేరు, వాళ్ళ భర్త పేరు అది రాసుకోవాలి. ఆ టోకెన్ రాసుకొని వెయిట్ చేయాలి. అక్కడ బీపీ చెక్ చేస్తారు. ఇంకా చూడండి, నా మందులని మనకే ఇస్తారు. మనం ఏ ప్రాబ్లం చెప్తే దాన్ని బట్టి ఆ మెడిసిన్ ఇస్తారు. వీళ్ళందరూ నా పేరు ఎప్పుడు వస్తారు, నా పేరు ఎప్పుడు వస్తారు, అందరూ కళ్ళు కాలికేసేలా చూస్తున్నారు ముసలాళ్ళు అందరూ. పెద్ద సమస్య వచ్చి పడిందే. అక్కడ టోకెన్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చి బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ చెక్ చేసుకొని బీపీ ఎంత చూసి అప్పుడు మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇదంతా వాళ్ళదే. మొత్తం తోట, మొత్తం చాలా తోటలో చాలా ఇల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళే. ఇవన్నీ మనకి ఫ్రీగా చేస్తారు. ఇక్కడ బాత్రూమ్స్ అన్ని సౌకర్యం కూడా ఉంటాయి. ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం ఫ్రీగా పెడతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరూ చాలా చక్కగా చూసుకుంటారు, ఏ ఇబ్బంది రానియరు. మనకు కొద్దిగా ఓపికగా నిలబడితే అన్ని రకాల మందులు కూడా మనకి ఇస్తారు. అంతేగా కొత్త వాళ్ళు అయితే టోకెన్ ఇచ్చిన తర్వాత అలాగే అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. వాళ్ళే ఫిల్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అవి కనుక్కొని ఫిల్ చేస్తారు. పాత వాళ్ళు అయితే టోకెన్ తీసుకొని డాటా దగ్గర వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కొత్త వాళ్ళు అయితే మాత్రం మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు, అన్ని ఫిల్ చేసి టోకెన్ నెంబర్ ఇస్తారు. పాత వాళ్ళకి అయితే అలా ఏమి ఉండదు, డైరెక్ట్ తిన్నాక వెళ్ళిపోవచ్చు డాటా దగ్గరికి. మాది అయ్యే టైంకి భోజనం టైం అయిపోయింది. భోజనం పెట్టడానికి వచ్చారు. చూడండి, అంటుపండు ఇచ్చి టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ తీసుకుని వెళ్ళాలి. అంటుపండు చేతులు పెట్టి టోకెన్ ఇస్తారు. లైన్ కట్టాలి, లైన్ కడితే లైన్గా ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని వెళ్తే మనకి అక్కడ పులిహార, నెక్స్ట్ ఏంటి స్వీట్ ఐటెం పెడతారు. ఏది వేసి చూద్దాం. ఇవాళ స్వీట్ అయితే జిలేబీ వచ్చింది. జిలేబీ, మామిడికాయ, తీపి మామిడికాయ, ఆ 3 అయితే ఇవాళ తెచ్చారు. ఆ 3 పెడుతున్నారు. మనకి ఫస్ట్ టైం పెడతారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోసారి పెడతారు. అంతే, ఇంకా అంతకుమించి పెట్టరు, ఎందుకంటే అందరు సరిపోవాలి కదా. అక్కడ బీపీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ రావాలి. ఇది హాస్పిటల్. ఇక్కడ 2 రూమ్లు ఉంటాయి. ఒక రూమ్లో 4 డాక్టర్లు ఉంటారు, ఇంకో రూమ్లో 3 డాక్టర్లు ఉంటారు. ఎక్కడికి వెళ్ళా పర్లేదు, మనకు టోకెన్ అయినా ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ పట్టుకుని వెళ్ళాలి. ఒక పేపర్ కూడా ఇస్తారు, దాని మీద మనకి ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి లోపల చెప్తే దాన్ని బట్టి మెడిసిన్ రాస్తారు. చూడండి, మేమందరూ వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తుందని. అక్కడ డాక్టర్ దగ్గర కూడా లైన్ ఉంటుంది, లైన్గా కూర్చోవాలి. కూర్చుంటే 5 పంపిస్తారు. మళ్ళీ 5 అయిపోతే మనకు 5 పిలుస్తారు. అక్కడ కూడా నంబర్ ప్రకారంగా పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా తాత మా అమ్మ ఎలా ఉన్నారో. నెక్స్ట్ వాళ్ళే మాట లోపల 5 కూర్చున్నారు. వాళ్ళు 5 వచ్చేస్తే మళ్ళీ మిగతా 5 పిలుస్తారు. ధర్మందరు కూర్చున్నారు మా తాత మా అమ్మ. ఇతనే హోమియోపతి పితామహుడు. ఇతనే కనిపెట్టినమాట హోమియోపతిని, బ్రిటిష్ అతను. అందరం అయితే మెడిసిన్ తీసుకున్నారు. మాదైతే అయిపోయింది. మా వాళ్ళందరూ ఆటో ఎక్కేసారు. పద అన్నారు. టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, పద అన్నారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్. చూడండి, హైవే ఎక్కేసాం ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మర్చిపోకండి, నేను మీ అనకాపల్లి బుల్లోడు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.